సీఎం టుడే. నేను మీ మధు. జగన్ హస్తినా పర్యటన, దీని వెనక ఏం జరుగుతుంది? నిజంగానే జగన్ అరెస్ట్ ఖాయమేనా, లేకపోతే ఇదేమైనా రాజకీయ వ్యూహమా? ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతుండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. తాడేపల్లి ప్యాలెస్ వర్గాల సమాచారం ప్రకారం ఆయన 1-2 రోజుల్లో హస్తినకు చేరుకోనున్నారు. కేంద్రంలోని పెద్దలతో పాటు బీజేపీ మరియు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పార్టీల నాయకులను కూడా కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఆకస్మిక పర్యటన వెనుక అసలు కారణం ఏంటనే దానిపై అనేక విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. ఇక చూసుకుంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణం దర్యాప్తు వేగవంతం కావడంతో జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే ఈ కేసులో కీలక వ్యక్తులను సిట్ అరెస్ట్ చేసింది. ముఖ్యంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ వరకు చేరుకుంటుందనే భయం కూడా పార్టీలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక పలువురు రాజకీయ పరిశీలకులు మద్యం కుంభకోణం కేసులో తన అరెస్టు తప్పించుకోవడానికి కేంద్ర పెద్దల మద్దతు కూడగట్టడమే జగన్ ఢిల్లీ పర్యటన ముఖ్య ఉద్దేశమని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో ఆయన అరెస్టు అనివార్యమని ప్రచారం కూడా జోరందుకుంది. ఇక జగన్ స్వయంగా తానేమి పారిపోవడం లేదని, దమ్ముంటే అరెస్ట్ చేసుకోవచ్చని సవాళ్లు విసరడం పార్టీలో అలజడికి అద్దం పడుతుంది. ఇక వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి వరుస ఇంటర్వ్యూలలో జగన్ అరెస్ట్ అవుతారనే సంకేతాలు ఇవ్వడం ఇక్కడ గమనార్హం. ఇది కేవలం భయంతో కూడుకున్న ప్రకటనలా కాకుండా అరెస్టు రాజకీయ మైలేజీగా మార్చుకునే వ్యూహంలో భాగంగానే ఈ పర్యటనను జగన్ పెట్టుకున్నారని చెబుతున్నారు. అరెస్టు అనివార్యమైతే దానిని రాజకీయంగా తమ పార్టీకి అనుకూలంగా ఎలా మలుచుకోవాలనే దానిపై జగన్ వైసీపీ నేతలు లోతుగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇక ఢిల్లీలో కేంద్ర పెద్దలను, బీజేపీ, కాంగ్రెస్ కూటమి పార్టీల నేతలను కలిసి ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తమపై కుట్రలు చేస్తుందని వివరించి మద్దతు కూడగట్టడమే జగన్ వ్యూహంగా వైసీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ పర్యటన ద్వారా తనపై వస్తున్న ఆరోపణలను ఖండించడంతో పాటు జాతీయ స్థాయిలో ఒక సానుభూతిని పొందాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా సరే ఇక చూసుకుంటే జగన్ హస్తనకు పయనమైనట్టు తెలుస్తుంది. దీని వెనక ఆయన తప్పించుకోవడానికి, అదే ఆయన జైలు జీవితం నుంచి తప్పించుకోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయని కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి కొన్ని గుసగుసలు అయితే బయటకు వస్తున్నాయి. ఏదేమైనా సరే ఇప్పుడు ఢిల్లీకి జగన్ పయనం అవుతుండడం కూడా చాలా విశిష్టతను సంతరించుకుంది. ఎందుకంటే కేవలం ఆయన జైలు నుంచి తప్పించుకోవడానికా, లేకపోతే మరేమైనా విషయాలు ఉన్నాయా? ఏదేమైనా సరే మరి జగన్మోహన్ రెడ్డి అయితే ఢిల్లీ పయనం వెనకాల చాలా రసవత్తరమైన రాజకీయాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ గురించి ముందుగానే గుసగుసలు మొదలయ్యాయా, లేకపోతే నిజంగానే కొన్ని డీల్స్ కుదుర్చుకోవడానికి వెళ్తున్నారా, లేదంటే ఆయన జైలు జీవితం నుంచి బయటపడేసేది ఇక హస్తినా పెద్దలే అని ఫిక్స్ అయిపోయి వెళ్తున్నారనేది ఇక మీకు తెలియాల్సిందే. మరి ఈ హస్తినా పయనం జగన్ కు ఏ మేరకు ఉపశమనం కలిగిస్తుంది, లేదా ఆయన ఆశించిన రాజకీయ మైలేజీని అందిస్తుందా, లేదా మరి ఆయన అనుకున్నవి నెరవేరుతాయా, లేదా ఆయన దేనికోసం హస్తినకు వెళ్తున్నారో అవి నిజంగానే ఆయన చేజిక్కుతాయా లేదా అనేది కూడా మనమందరం వెయిట్ చేసి చూద్దాం. మరి మీకేమనిపిస్తుంది? మరి జగన్మోహన్ రెడ్డి హస్తినకు ఎందుకు పయనమయ్యారంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.